జగ్గి వాసుదేవ్ తన కూతురికి పెళ్లి చేసి జీవితంలో బాగా స్థిరపడేలా చేశాడు. కానీ ఇతర మహిళలను తమ భౌతిక జీవితాన్ని త్యజించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గి వాసుదేవ్ పై మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలివి. ఇండియాలో గాడ్మెంట్ స్టేటస్ అనుభవిస్తున్న జగ్గి వాసుదేవ్ కు కోర్టు చేసిన కమెంట్స్ పెద్ద షాక్ గానే చెప్పాలి. ఇద్దరు మహిళలను నిర్బంధించారనే వాదనలు, నేరారోపణలపై విచారణ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈషా ఫౌండేషన్ లో తనిఖీలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిజానికి జగ్గి వాసుదేవ్ కు వివాదాలు కొత్త కాదు. ఆయన భార్య మరణం ఇప్పటికీ మిస్టరీనే. అటు పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే ఈషా ఫౌండేషన్ బిల్డింగ్ ను నిర్మించిందన్న ప్రచారం కూడా ఉంది. అటు ఈషా ఫౌండేషన్ లో మహిళలు మిస్ అయ్యారని స్వయంగా తమిళనాడు పోలీసులే కోర్టుకు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. జూన్లో జగ్గి వాసుదేవ్ ను బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. సేవ్ సాయిల్ అనే పేరుతో 27 దేశాల్లో 3000 కిలోమీటర్ల యాత్ర చేసి ఇండియాకు తిరిగొచ్చిన జగ్గి వాసుదేవ్ బీబీసీ రిపోర్టర్ శుభగుణం అడిగిన ప్రశ్నలకు సహనం కోల్పోయారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈషా ఫౌండేషన్ పనిచేస్తుందని చెబుతున్న మీరు పర్యావరణ అనుమతులు లేకుండానే ఫౌండేషన్ బిల్డింగులు నిర్మించినట్టు వినిపిస్తున్న ఆరోపణలపై శుభగుణం వివరణ కోరారు. దీంతో అసహనానికి గురైన జగ్గి వాసుదేవ్ దేశంలో చట్టముంది కదా అని విసుగ్గా సమాధానం చెప్పారు. ఇంతలోనే రిపోర్టర్ మరో క్వశ్చన్ వేస్తుంటే అంటూ చికాకు పడ్డారు. சுற்றுச்சூழல் அனுமதி வாங்காம வயலேட் பண்ணிட்டு அனுமதிக்காக அப்ளை பண்ணிருக்கு. ఈషా ఫౌండేషన్ నుంచి 2016 తర్వాత 6గురు అదృశ్యమయ్యారని తమిళనాడు పోలీసులు మద్రాస్ హైకోర్టుకు 2024 ఏప్రిల్లో నివేదించారు. గత 2023 మార్చిలో తన సోదరుడు 46 ఏళ్ల గణేశన్ ఈషా ఫౌండేషన్ నుంచి కనిపించకుండా పోయాడంటూ తిరుమలై అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించగా పోలీసుల విచారణలో ఈ విషయం బయటకొచ్చింది. ఇక ఆయన యూట్యూబ్ వీడియోలపైన అనేక విమర్శలు వస్తూ ఉంటాయి. మూఢనమ్మకాలను ప్రోత్సహించే వ్యక్తిగా జగ్గి వాసుదేవ్ ను కొన్ని వర్గాలు తప్పుపడుతూ ఉంటాయి. సూడో సైన్స్ ను ప్రమోట్ చేస్తూ దాన్ని రియల్ సైన్స్ గా జగ్గి వాసుదేవ్ చెప్పుకుంటున్నాడన్న వాదన కూడా ఉంది. చంద్రగ్రహణం అంటే భూమి నీడ మాత్రమే చంద్రునిపై పడుతుంది. ఆ సమయంలో ఏం తిన్నా ఏం కాదన్నది సైంటిస్టుల మాట. అయితే జగ్గి వాసుదేవ్ మాత్రం గ్రహణం సమయంలో ఫుడ్ కలుషితం అవుతుందని వీడియోలో చెప్పడం అప్పట్లో వివాదానికి కారణమైంది. అటు జగ్గి వాసుదేవ్ భార్య మరణం విషయంలోనూ అనేక సందేహాలు వ్యక్తం చేసే వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. జగ్గి వాసుదేవ్ భార్య విజి 1997లో జనవరి 23న మరణించారు. తన భార్య మరణాన్ని మహాసమాధిగా జగ్గి వాసుదేవ్ చెప్పారు. మహాసమాధి అంటే ఉద్దేశపూర్వకంగా తమకు తాముగా శరీరాన్ని విడిచిపెట్టే చర్య. అయితే ఇండియాలో మహాసమాధి పొందిన వ్యక్తిని ఎవరూ దహనం చేయరు. మహాసమాధి పొందిన వారిని సమాధి చేయడం ఆచారం. కానీ భార్య విజయ్ డెడ్ బాడీని మాత్రం జగ్గి వాసుదేవ్ దహనం చేయడం అనేక అనుమానాలకు కారణమైంది. ఇక ఆశ్రమంలో భారతి అనే మహిళతో జగ్గి వాసుదేవ్ అనుబంధం పట్ల భార్య విజయ్తో ఆయనకు అనేక సార్లు గొడవలు జరిగినట్టుగా అరుంధతి సుబ్రహ్మణ్యం రాసిన సద్గురు మోర్ దాన్ ఏ లైఫ్ పుస్తకంలో రాసి ఉంది. ఇక ఈషా ఫౌండేషన్ వెబ్సైట్ లో చాలా వస్తువులను విక్రయిస్తూ ఉంటారు. ఇవి చాలా ఖరీదు చేసేవిగా ఉండడం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. జగ్గి వాసుదేవ్ పాదాల ఫోటో ఫ్రేమ్ 3200 రూపాయలకు ఉండడం తీవ్ర విమర్శలకు కారణమవుతుంది. అటు ఒక రుద్రాక్ష ఖరీదు 10,000 రూపాయలకు పైనే ఉండడం పట్ల కూడా నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సన్యాసి జీవితాన్ని గడపడానికి యువతులను జగ్గి వాసుదేవ్ ఎందుకు ప్రోత్సహిస్తున్నారని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించిన రోజే ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో చర్చకు రావడం ఆయనకు పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.